అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆకాశం ఎప్పుడు ఏ రూపం మారుస్తుందో అంతు చిక్కడం లేదు. ఋతుపవనాల లెక్కలు తప్పాయి. కాలంతో పాటు మారాల్సిన వాతావరణం ఇప్పుడు కన్నెర చేస్తోంది. ఎప్పుడు కురవాల్సిన వానలు అప్పుడు పడక, ఎండలు మండిపోవాల్సిన సమయంలో ఆకాశం చిల్లుపడినట్లు కుండపోతగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రపంచాన్ని నిద్రపోనివ్వకుండా ఒక మహారాక్షసి భూగోళం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అదే సూపర్ ఎల్నినో. పసిఫిక్ మహాసముద్ర గర్భంలో పుట్టుకొస్తున్న ఈ విలయకరమైన పరిణామం రాబోయే రోజుల్లో మానవ జాతిని ఏ స్థాయి సంక్షోభంలోకి నెట్టబోతోంది? ఈ సూపర్ ఎల్నినో అంటే ఏంటి? దీనివల్ల 2027 నాటికి మన భూమికి, మన దేశానికి ఎలాంటి పెనుముప్పు పొంచి ఉంది? అన్నదాతల కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వాతావరణ అసమతుల్యత మన ఆహార భద్రతను ఎలా బుగ్గిపాలు చేస్తోంది? అసలు సముద్ర గర్భంలో ఏం జరుగుతోంది? మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని ఎంతగానో గాయపరిచాడు. ఆ పాపమే ఇవాళ సముద్రాలు ఉడికిపోయేలా చేస్తోంది. మనం చేస్తున్న తప్పుల కారణంగా భూమిపై విడుదలవుతున్న విపరీతమైన వేడిలో 90% పైగా సముద్రాలే పీల్చుకుంటున్నాయి. ఇవి క్షణక్షణానికి గ్రహిస్తున్న ఉష్ణం మామూలుది కాదు. ఏకంగా 12 హిరోషిమా అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి విడుదలవుతుందో అంతకంటే భీకరమైన ఉష్ణం సముద్రాల్లో తయారవుతోంది. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 3.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే ప్రమాదం ముంచుకొచ్చింది. శాస్త్రవేత్తలు ఎంతో ఆందోళనతో దీన్నే సూపర్ ఎల్నినో అని పిలుస్తూ ఉన్నారు. ఈ విపరీత పరిణామం తాలూకా ప్రభావం తారాస్థాయికి చేరి 2027 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి దూసుకు వెళ్లనున్నాయి. ఇక మన దేశంలో వాతావరణ పరిస్థితులను చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ ఏడాది జూన్ నెలలో పడాల్సినటువంటి వర్షాలు ఏకంగా 40% తగ్గిపోయాయి. చరిత్రలోనే 5వ అత్యల్ప జూన్గా రికార్డులకు ఎక్కాయి. కానీ జూలై రాగానే సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గుజరాత్లో వల్సాద్లో కేవలం ఒక్క రోజులోనే 1000 మిల్లీమీటర్లకు పైగా కుండపోత వర్షం కురిసి ప్రకంపనలు సృష్టించింది. అలాగే మహాబలేశ్వర్, లోనావాలా ప్రాంతాల్లో 2 రోజుల్లోనే మరో 1000 మిల్లీమీటర్ల వాన పడి కింది స్థాయి ప్రాంతాలను నీటముంచింది. ఇలా ఒకేసారి మేఘాలు విరుచుకుపడటానికి అసలు కారణం గ్లోబల్ వార్మింగ్. భూమి ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగితే వాతావరణం 7% అదనంగా తేమను పట్టి ఉంచుతుంది. అలా ఆకాశంలో నిల్వ ఉన్నటువంటి తేమంతా ఒక్కసారే కుండపోతగా కిందకు దిగుతోంది. అందుకే కొన్ని రోజులు చుక్క నీరు లేక చెరువులు ఎండుతూ ఉంటే, మరికొన్ని రోజులు ఊళ్లకు ఊళ్లే నీట మునిగి అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి విడ్డూరం వల్ల మన రైతన్నలు పడుతున్న నరకం వర్ణనాతీతం. తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం వచ్చినా వానజాడ కనిపించడం లేదు. మరి ముఖ్యంగా ఏపీలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. దట్టంగా మేఘాలు పట్టి గట్టిగా వానలు పడాల్సిన సమయం ఇది. కానీ వాన జాడ కోసం రాష్ట్రం ముఖం వాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. జూలై చివరికి వచ్చిన సీజనల్ వానలు కరువయ్యాయి. ఎల్నినో ప్రభావంతో ఎండుతున్నటువంటి పంటల రక్షణకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో వెదజల్లిన వరి పైరు, వరి నారుమడులు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వేసినటువంటి పత్తి, బెండ, ఉల్లి, అపరాల పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో, కడవలతో నీళ్లు పారబోస్తూ అరిగోస పడుతున్నారనే చెప్పాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం లేక విత్తనాలు ఎండిపోవడం, ఆ వెంటనే హఠాత్తుగా వచ్చే వరదలకు లేత మొక్కలు కుళ్ళిపోవడం జరుగుతోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఇప్పటికే భారీగా పడిపోయింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి పంటలు చేతికి అందకుండా నేలపాలవుతున్నాయని చెప్పాలి. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో దేశం మొత్తానికి పూట గడవని దారుణమైనటువంటి పరిస్థితిని తెచ్చే పెనుముప్పుగా మారడం ఖాయంగా అయితే కనిపిస్తోంది. పర్టికులర్గా అంటే ముఖ్యంగా పంటలు దెబ్బతినడం వల్ల దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అంతుచిక్కని స్థాయికి ఎగిసిపడతాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గుక్కెడు తాగునీటి కోసం కోట్లాది ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావచ్చు. వేసవిలో వచ్చే భయంకరమైన వడగాల్పులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అక్షరాల జనజీవనాన్ని స్తంభింపజేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, కూలీలు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది.
అటు కడుపు నింపే అన్నదాత ఆర్థికంగా కుంగిపోవడం, ఇటు సామాన్యుడి బ్రతుకు భారంగా మారడం దేశ ఆర్థిక వ్యవస్థనే కోలుకోలేని దెబ్బతీస్తుందనే చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ పరిస్థితులు రాబోయే రోజులు మనకు గడ్డు కాలం కానున్నాయని అయితే క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తున్నాయి. చివరి నిమిషంలో మేల్కొంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. విపత్తు ముంచుకొచ్చాక తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమాత్రం సహాయపడవు. ఇప్పటి నుంచే ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తం కావాలి. జలాశయాల్లో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తక్కువ రోజుల్లో పంటనిచ్చే రకాలను సాగు చేయడం, నీటి వృధాను అరికట్టడం చాలా ముఖ్యం. అలాగే ఎండల తీవ్రతను, వేడి గాలులను తట్టుకునేలా వైద్య ఆరోగ్య రంగాలు ముందస్తు హెల్త్ యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలి. రాబోయే సూపర్ ఎల్నినో మహా విపత్తును ఎదుర్కొనేందుకు ఇదే సరైనటువంటి సమయం. రేపటి పెను ప్రమాదం నుంచి మన ఉనికిని కాపాడుకోవాలంటే నేడే అడుగులు వేయటం ముఖ్యం. ప్రపంచం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోందనే చెప్పాలి. ఇప్పటి నుంచే సూపర్ ఎల్నినోని ఏ విధంగా ఎదుర్కోవాలి, రాబోయే రోజుల్లో ఆయా దేశాల్లో ఉండేటువంటి ప్రజల ఆహార భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానికి సంబంధించి, కానీ భారతదేశం భూమధ్య రేఖకి సమాంతరంగా ఉండటం, అలాగే వాతావరణ పరిస్థితులు కూడా పూర్తిగా భారత్కు వ్యతిరేకంగా ఉండటం కూడా రాబోయే రోజుల్లో కలవర పెడుతుందనే చెప్పాలి. రైతులు ముఖ్యంగా వేసినటువంటి పంటలు కావచ్చు, లేకపోతే సరైనటువంటి సమయంలో సాగు అంటే కోతకు వచ్చినటువంటి పంటలు ఏ విధంగా ముప్పుకు గురయ్యేటువంటి పరిస్థితులు కావచ్చు, సమయం కాని సమయంలో వర్షాలు ఏ విధంగా పడతాయి, అలాగే భూగర్భ జలాలు ఏ స్థాయిలో అడుగంటిపోతున్నాయి కూడా ముందే గ్రహించాయి కొన్ని దేశాలు. సో ఆ దేశాలు అప్రమత్తమయ్యాయని చెప్పాలి. రాబోయే రోజుల్లో మాత్రం అంటే 2027 ప్రపంచానికి గడ్డు కాలం, కానీ భారతదేశానికి విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్లు అయితే భారతదేశంలో ఉండబోతున్నాయని చెప్పాలి. అన్నిటికీ సిద్ధపడండి అనేటువంటి ఇండికేషన్ అయితే ఇస్తున్నాయి ప్రభుత్వాలు.